దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాన్నే బదనాం చేస్తున్నారని ఛార్జ్ షీట్ల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్ షీట్లో చేర్చింది. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీనిపై మంత్రి పొన్నం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో జరిగిన ఏఐసీసీ ప్లీనరీ సమావేశం తర్వాత బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న కాంగ్రెస్ అగ్రనేతలను ఈడీ కేసుల పేరుతో వేధింపులకు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు. ఇవాళ గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాటం చేస్తూ ఉంటుంటే కాంగ్రెస్ పార్టీ పెరుగుదల చూసి ఓర్వలేక అధినాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడెప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతుందో అప్పుడు అధినాయకత్వం పేరు మీద ఈడీ కేసులతోటి ఛార్జ్ షీట్ అనుకుంటూ రకరకాలుగా వేధింపులు చేస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ ముగిసింది. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో 5 గంటల పాటు శ్రవణ్ రావును పోలీసులు ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకోసారి శ్రవణ్ రావును సిట్ బృందం విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఏప్రిల్ 16న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉదయం 11 గంటల 30 నిమిషాలకు శ్రవణ్ రావును పోలీసులు విచారించారు. శ్రవణ్ రావు సెల్ ఫోన్లో డిలీట్ చేసిన సమాచారాన్ని రిట్రీవ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శ్రవణ్ రావు విచారణకు సహకరించుకుంటే సుప్రీంకోర్టులో ఉన్న నాట్ టు అరెస్ట్ రిలీఫ్ను కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రణీత్ రావుకి శ్రవణ్ రావు ఎవరెవరి సెల్ ఫోన్ నెంబర్లను ఇచ్చి ట్యాపింగ్ చేశాడనే దానిపై వివరాలు ఆరా తీశారు పోలీసులు. పోలీసుల విచారణలో శ్రవణ్ రావు నోరు విప్పితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఏపీలో ప్రభుత్వం చేస్తున్న అప్పులపై మాజీ మంత్రి బొగ్గన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014-19 మధ్య అప్పు శాతం ఎక్కువ ఉన్నదని, 2019-24 మధ్య అప్పు శాతం తక్కువ ఉన్నదని, ఈ విషయాన్ని ఆర్బీఐ, కాగ్, ఇతర కేంద్ర సంస్థలన్నీ స్పష్టం చేశాయని తెలిపారు. వైసీపీ హయాంలో అప్పు గురించి టీడీపీ ప్రజలను తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు. 10 నెలలలోపే కూటమి ప్రభుత్వం 90,000 కోట్ల అప్పు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఒక్క పథకం కూడా ఇవ్వలేదని, డబ్బులన్నీ ఏమవుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అట్లా బదులు ఒకవేళ ఒక రాష్ట్రానికి ఒక సంవత్సరము 40,000 కోట్లు రావాలని ఒకవేళ పన్నుల వాటా ఉంటే నిజానికి వచ్చేటప్పటికి 30,000 వస్తుందన్నమాట. ఎందుకు తగ్గుతుంది అంటే కేంద్రము సెస్సులు సర్ఛార్జీల పేరు మీద వివిధ ప్రత్యేకమైన కారణాలకు అని చెప్పేసి ఈ వాటాలో నుంచి తగ్గిపోతుందన్నమాట. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిఫార్సు మా సలహా ఏమంటే, అయ్యా 42 ఇచ్చినా మీరు మళ్ళీ చేతికి వచ్చేటప్పటికి 30 వస్తుంది కదా, అట్లా బదులు ఒక పని చేయండి, 50 ఇవ్వండి. ఎందుకంటే 30 ఇచ్చేది 42 మొట్టమొదటిసారిగా ఎప్పుడు డాక్టర్ వైవి రెడ్డి గారు సిఫార్సు చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రాలకు వాళ్లకు ఇండిపెండెన్స్ ఉండాలి, వాళ్ళకు అటానమీ ఉండాలి, వాళ్లకు ఏ విధమైన ఖర్చులు ఉంటాయో వాళ్ళకే తెలుసు. కాబట్టి ప్రతి విషయంలో కూడా కేంద్రము రాష్ట్రాలకు ఇది ఈ విధంగా చేయి, ఈ విధంగా చేయొద్దని చెప్పేదొద్దు. రాష్ట్రాలకు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ కొద్ది వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఇష్టపూర్వకంగా ఖర్చులు చేసుకోవాలనే ఉద్దేశంతో పెంచడం జరిగింది. మరింత పెంచండి 50%, 50కి పెంచితే కనీసం 40 అన్నా వస్తుంది కదా అని చెప్పి ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఇంకో సలహా ఏమంటే, మామూలుగా 1971 సెన్సస్ తీసుకుంటారు, ఇప్పుడు 2011 తీసుకుంటున్నారు. 1971 నుంచి 2011 చూస్తే వివిధ రాష్ట్రాలు ఏదైతే కుటుంబ నియంత్రణ వలన ఏ ఫిగర్ చూసినా కూడా, ఆర్బీఐ ఫిగర్ చూసినా, సిఏజీ ఫిగర్ చూసినా, లేదా మాస్పీ ఫిగర్ చూసినా కూడా 14 నుంచి 19లో అప్పు శాతం ఎక్కువ, అప్పు చేసిండేది ఎక్కువ శాతము. 19 నుంచి 24 కోవిడ్ ఉండి కూడా అప్పు శాతం తక్కువ. ఇది చెప్తుండేది నేను చెప్తున్నాను కాదు, ఇంకోటి చెప్తున్నాను కాదు, ఇది ఆర్బీఐ చెప్తుంది.
మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంగ్రెస్ నాయకులు రాస్తా రోకో చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ అక్రమ కేసులు బనాయించి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహించారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ నిరసనలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ ఎలాంటి కేసులో ఈడీ సోనియా గాంధీ గారికి మన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంతకుముందుకే ఉపసంహరించుకోవాలని చెప్పి అందులో ఎలాంటి తప్పు లేదని చెప్పి నిర్ధారించడం జరిగింది. దాన్ని బీజేపీ నాయకులు మన కేంద్ర గవర్నమెంట్ రాహుల్ గాంధీకి వచ్చే ఆదరణ ఓర్చుకోలేక తప్పుడు సమాచారాలు ఇచ్చి ఈడీ తోటి దాడులు చేయించడానికి పన్నగం మంది ఆయన నోటీసులు ఇచ్చి చేస్తున్నారు. కాబట్టి మన కాంగ్రెస్ కార్యకర్తలు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, మన ఎంపీ వంశకృష్ణ గారి ఆదేశాల మేరకు దాన్ని నిరసిస్తూ ఈ రోజు మేము చెన్నూరులో మా కార్యకర్తలంతా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలుపుతూ దాన్ని వెంటనే మన ఈడీ ఏదైతే నోటీసులు ఇచ్చిందో దాన్ని ఉపసంహరించుకోవాలని మేము చెప్పడం చేస్తున్నాం. నెల్లూరు జిల్లా సంగమేశ్వరాలయంలో శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఏకాంత సేవతో ముగిశాయి. స్వామి అమ్మవార్లను పరిమళ పుష్పాలతో అలంకరించి ఏకాంత సేవ నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల ఏకాంత సేవను తిలకించి తరించారు. ఆర్య వైశ్య సంఘం నాయకులు ఏకాంత సేవకు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గునుపూడి గిరి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ సతీమణిపై సోషల్ మీడియాలో విష ప్రచారం చేయడంపై ఆయన విమర్శించారు. టీటీడీ గోశాలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్నా లెజినోవును మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకోవాలని నాని అన్నారు. గుమగుమలాడే లడ్డూను కూడా అపవిత్రం చేశారని తెలిపారు. వైసీపీ పాలనలో జరిగిన అవినీతి, దోపిడీపై తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. బహిరంగ చర్చకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. మ్యాక్సిమం ప్రెస్ మీట్లు అంటే ఎమ్మెల్యే అయినా వెంటనే మన చంద్రగిరి నియోజకవర్గంలో కాకుండా, నా ఆఫీసులో కాకుండా, ఏ విధంగా అయితే మీరు నన్ను ఆదరించినారో అదేవిధంగా ఇదే ప్రెస్ క్లబ్లో పెడతాను 90% అని చెప్పి అదేవిధంగా కూడా రావటం జరుగుతూ ఉంది. మీ అందరూ చూస్తుంటారు, గత 10 రోజుల నుంచి గోశాల పైన ఏ విధంగా అవాకులు చవాకులు పెళ్తున్న భూమన కరుణాకర్ రెడ్డి అండ్ వగైరా. మొన్న కూడా మాట్లాడాం, గోశాలలో చైర్మన్ గారు, నేను, భానుప్రకాష్ రెడ్డి గారు, అక్కడున్న నరసింహయాదవ్ గారు కానీ అందరూ కలిసి కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన సంఘటనలు కూడా మీకు చూపించడం జరిగింది అక్కడ ఏ విధంగా ఉందని. అయినా కరుణాకర్ రెడ్డి అండ్ టీం ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక కీర్తిని, వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తిని, హిందువుల యొక్క మత కీర్తిని ఏ విధంగా అప్రతిష్ట పాటలు చేయాలనే ఉద్దేశంతో కరుణాకర్ రెడ్డి చేస్తున్నాడో మీకు తెలుసు. ప్రతి ఒక్క కులస్తుకి, హిందూ కులస్తుకి, హిందూ కానీ, తెలుగుదేశం పార్టీ అన్ని మతస్థుల పార్టీ, ఎన్డీఏ కూటమి అన్ని మతస్థుల పార్టీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ ప్రతి ఒక్క కులాన్ని తెలుగుదేశం పార్టీ ఆదరిస్తుంది. కానీ నేను మన ఈ వైఎస్ఆర్ పార్టీలో కీలకమైన వ్యక్తి, 2 సార్లు చైర్మన్ అయినటువంటి టీటీడీకి చైర్మన్ అయిన వ్యక్తి ఏ విధంగా నిన్న మొన్న మాట్లాడు మీరు చూడొచ్చు. గతంలో మీకు చెప్పా, వెంకటేశ్వర స్వామి అంటే నల్లరాయి, ఆ నల్లరాయిని కొడితే ఏమవుతుంది, ఆ ఓటు స్వామిని చెప్పకూడదు కాబట్టి చెప్పట్లా, కొడితే ఏమవుతుందని కూడా చెప్పాడు.
మంటలో అంటుకొని కంటైనర్ దగ్ధమైన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. తమిళనాడు నుంచి కోల్కతాకు పాల ఉత్పత్తుల లోడుతో వెళ్తున్న కంటైనర్ ఇంజన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్, సహాయకుడు అప్రమత్తమై ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఎండల తీవ్రతకు ఇంజిన్తో పాటు ఏసీ కంప్రెసర్లో విపరీతమైన వేడి ఏర్పడడంతో మంటలు వ్యాపించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్లో హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు. మేడికుంట చెరువుని ఆనుకుని ఉన్న రూములు, షెడ్లను అధికారులు తొలగించారు. ఎఫ్టీఎల్ పరిధి చుట్టూ వేసిన డంప్ యార్డులను హైడ్రా సిబ్బంది జేసీబీలతో కూల్చివేశారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎములాడ, కొండగట్టు, ఇల్లందకుంట ప్రాంతాలను ఆధ్యాత్మిక విశ్రాంతి కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక సాయం అందించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సహాయ పథకం కింద నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల కానీ సిద్దిపేట జిల్లాలో సైనిక్ స్కూల్ను ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి వినతి పత్రం అందజేశారు. న్యూఢిల్లీలో ఇద్దరు మంత్రులను వేరువేరుగా కలిసి వినతి పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని అత్యవసరంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సహాయ పథకం కింద ఆయా ప్రాంతాలకు నిధులు మంజూరు చేయాలన్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించి ఈ విషయంపై పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రముఖ తమిళ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్కి భారీ షాక్ తగిలింది. విజయ్కి వ్యతిరేకంగా ఫత్వా జారీ అయింది. నటుడు విజయ్ సినిమాలపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ఆల్ ఇండియా ముస్లిం జమాత్ కీలక ప్రకటన చేసింది. సినిమాల్లో ముస్లింలను తీవ్రవాదులుగా చూపిస్తున్నారని మండిపడుతూ ముస్లింల కార్యక్రమాలకు విజయ్ని పిలవకూడదని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఆయన కార్యక్రమాల్లో ముస్లింలు పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసింది. భారత ముస్లిం జమాత్ సభ్యుడైన మౌలానా షహాబుద్దీన్ రజ్వీ విజయ్కి వ్యతిరేకంగా ఫత్వా విడుదల చేశారు. విజయ్ నటించిన కొన్ని సినిమాలు, ముఖ్యంగా వేలాయుధం, తుపాకీ, బీస్ట్ సినిమాల్లో ముస్లిం పాత్రలను తీవ్రవాదులుగా, ముస్లిం సమాజాన్ని అవమానకరంగా చిత్రీకరించినట్లు ఆరోపించారు. मंजर है वो पस मंजर मुस्लिम मुखालिफ है। उन्होंने फिल्मी दुनिया में रहते हुए अपने कई फिल्मों में मुसलमानों को आतंकवादी के शक्ल में पेश किया, मुसलमानों को शैतान के रूप में पेश किया और यानी मुसलमानों को बदनाम करने के लिए उन्होंने तरह तरह की कोशिशें की हैं। और अब वो एक अपना सियासी चेहरा लेकर के मुसलमानों के दरमियान जा रहे हैं और मुसलमानों के अंदर अपनी पेट बनाना चाहते हैं, मुसलमानों से हमदर्दी का इजहार कर रहे हैं, मुसलमानों से जुड़ना चाहते हैं। उनको अपनी महफिलों में बुलाते हैं और अभी रोज़ा इफ्तार कराया
तो रोज़ा इफ्तार में उन्होंने शराबी, जुआरी, कबाबी, असामाजिक तख्त, मंशियात का इस्तेमाल करने वाले लोगों को उन्होंने बुलाया। तो ये तमाम चीज़ों को लेकर के तमिलनाडु के मुसलमान विजय थलापति से बहुत नाराज़ हैं। इस मामले को लेकर के चेन्नई के एक मुसलमान ने मुझसे इस हफ्ता पूछा, सवाल किया है, फतवा पूछा, तो मैंने उस पर यह फतवा दिया है और इस फतवे के ज़रिए हमने जो है वो तमाम तमिलनाडु के मुसलमानों को आगाह किया है कि विजय थलापति से न जुड़ें, उनके साथ इज़हार हमदर्दी न करें और न ही उनको अपनी मजलिसों में बुलाएं और न ही उनके साथ में जुड़ें। इसलिए जिस शख्स का मुस्लिम मुखालिफ चेहरा हो, इस्लाम की तस्वीर को मस्क करके पेश कर रहा हो, तो कतई ज़रूरत नहीं है कि मुसलमान ऐसे शख्स के साथ जुड़ें। ऐसे लोगों के साथ बिल्कुल सहयोग न करें और विजय थलापति पे बिल्कुल भरोसा न करें। భారత్లో బాంబు బెదిరింపులు పరంపర కొనసాగుతుంది. ఢిల్లీలోని ద్వారకా కోర్టుకు బాంబు బెదిరింపులే వచ్చాయి. అయితే ఈ ఇమెయిల్ ద్వారా ఈ హెచ్చరికలు వచ్చినట్లు గుర్తించారు. దీంతో కోర్టు అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబు బెదిరింపుల గురించి పీసీఆర్కు కాల్ వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కోర్టు ఆవరణకు వచ్చేశారు. అక్కడ ఉన్న జనాన్ని ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో కోర్టు ప్రాంగణం మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రైవేటు రిహాబిలిటేషన్ సెంటర్లో దారుణం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఓ రోగిపై ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కొట్టవద్దని ఆ వ్యక్తి ప్రాధేయపడినప్పటికీ ఆపకుండా వారు కర్కశంగా వ్యవహరిస్తూ విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి ఆ వ్యక్తిపై దాడి చేసిన వారిని అరెస్టు చేశారు. బాత్రూంలు, వార్డెన్ దుస్తులు శుభ్రం చేయమని చెప్పగా రోగి నిరాకరించాడని, దీంతో ఆగ్రహించిన వార్డెన్ మరో వ్యక్తి అతడిపై కర్రలతో దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.